పండు 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 ఇక లాభం లేదు, వీడికి తగిన పాఠం నేర్పాల్సిందే. ఇంటి నెంబర్ 16 అమీర్పేట్ హైదరాబాద్. ఈ అడ్రస్ కి కరెక్ట్ గా వెళ్ళు బావా. ఆపే నీ క్లాసు అడ్రస్ కరెక్ట్ గా చెప్పావుగా, ఇక చూసుకో. ఇదేం బాలేదు. కోకా కాదు, నీ పద్ధతి. నేను టెన్షన్ పడుతున్నాను. తెలుసు, నేను పైకి కనిపించడం లేదు, కానీ నీకంటే ఎక్కువే పడుతున్నాను. 15 days అయిపోయింది, అసలు సొల్యూషనే లేదు. ఎలా నిద్రపడుతుంది నీకు? నిద్రపోతేగా. ఏ? నిద్రపోతే పీడకల్లు. ఏంటివి? నీకు పెళ్ళైపోయినట్టుగా. చిచి, అదే కాలేజ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే మార్చి సెప్టెంబర్లు ఉంటాయి, కానీ లవ్ ఎగ్జామ్స్కి మార్చి సెప్టెంబర్లు ఉండవు. ఓన్లీ వన్ ఛాన్స్, దట్స్ ఆల్. అలా అనుకుని టైం వేస్ట్ చేస్తే ఎట్లా? వేస్ట్ చేయటం లేదు, యూజ్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ బిజినెస్ మ్యాగజైన్స్ తిరిగేస్తూ స్వయం కృషితో పైకొచ్చిన వాళ్ళ ఆటోబయోగ్రఫీని, షేర్ మార్కెట్ని అన్నీ స్టడీ చేస్తున్నాను. సారీ, నన్ను ప్రేమించినందుకు నీకు చాలా కష్టాలు వచ్చాయి. వద్దులే అలాంటివి. డబ్బు సంపాదించడం అంత తేలిక కాదు, పైగా షార్ట్ పీరియడ్. రే హేమంత్, మన భాస్కర్ ఫాదర్ చనిపోయారంటరా. వాట్? ఎప్పుడు? నైట్ హార్ట్ అటాక్ వచ్చి. మై గాడ్, పద. ఊరుకోరా, ఎలా జరిగిందిరా? అరే నిన్నటి దాకా బాగానే ఉన్నాడు రా, ఫ్యాక్టరీ కూడా వెళ్ళేసి వచ్చారు రా. రాత్రి చెల్లి పెళ్లి తాలూకు కళ్యాణ మండపానికి డబ్బులు కూడా కట్టాడు రా. రాత్రి హార్ట్ అటాక్ వచ్చి. ఊరుకోరా, నువ్వే ఇలా అయిపోతే అమ్మా చెల్లి ఎంత కంగారు పడతారు. అరే నీకు తెలియదురా, అతను నాన్నే కాదురా, నాకు మంచి ఫ్రెండ్ కూడా రా. నన్ను ఇలా ఒంటరి వాడి చేసి. రే ఊరుకోరా, ఊరుకో. నువ్వు అంటారేంట్రా? నీకు మేలేం కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. భాస్కర్ ఒకసారి లోపలికి రండి. ఒరే హేమంత్, నిన్నటిదాకా సరదాగా జాలీగా ఏ బాధరా బందీ లేకుండా తిరిగిన మనోడు ఒక్కసారిగా ఎన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోయాడు. ఇకపై ఇంటి బాధ్యతలన్నీ వాడే మొయ్యాలి. ఊరుకో. పైగా 15 రోజుల్లో చెల్లి పెళ్లి కూడా. ఈ టైంలోనేరా మనం ఫ్రెండ్స్గా వాడికి తోడుండాలి. ఇప్పుడే వస్తాను. ఊరుకోరమ్మా, ఎడకు. మీ కాళ్ళు పట్టుకుంటారు, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. కుదరదు. ఏమైందిరా? ఒరే హేమంత్, నాన్నగారు వీళ్ళ దగ్గర ₹1,00,00,000 అప్పు చేశారట్రా. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మై గాడ్. ఒరే ఆ డబ్బు వడ్డీతో సహా కడితే గానీ వాడిని కదలనివ్వరట్రా. ఇది అన్యాయం. ఒకవైపు వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో ఉంటే మీరేంటండి? నిజమేనమ్మా, ఆయన చనిపోయినందుకు మాకు బాధగానే ఉంది, కానీ ఆయనతో పాటు మా డబ్బు కూడా పోతే మాకు మరింత బాధగా ఉంటుంది. మీ డబ్బు ఎక్కడికి పోదండి, దయచేసి శవం ముందు గొడవ చేయొద్దు. సారీ బాబు, డబ్బు వ్యవహారం తేలాకే శవం కదిలేది. దిస్ ఇస్ టూ మచ్. అప్పు విషయం తెలిసిందే ఇప్పుడు. ఇంత సడన్ గా డబ్బు కట్టమంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక్కడ మీరు ఏదైనా గొడవ చేస్తే నా చెల్లి పెళ్లి ఆగిపోతుంది సార్, ప్లీజ్ సార్. మేమంత దుర్మార్గులం కాదు, వ్యాపారంలో ఇవన్నీ తప్పవు. పైగా ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి చనిపోయారు. ఆయన కొడుకు నేను ఇంకా బతికే ఉన్నాను. ఆస్తి అమ్మాయినా మీ అప్పు తీరుస్తాను సార్. కరెక్టే, దానికి హామీ ఏంటి? ఓకే సార్, వారం లోపల అన్నీ సెటిల్ చేసేస్తాం. షూరిటీ సంతకం నేను పెడతాను. నువ్వు పెడతావా? నువ్వెవరు? ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయిని. మీరు బుచ్చిబాబు గారి అబ్బాయా? వెరీ గుడ్. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు, కానీ సంతకం పెట్టాల్సింది మీరు కాదు, మీ నాన్నగారు. ప్రస్తుతానికి ఇంటి డాక్యుమెంట్స్, ఫ్యాక్టరీ తాలూకు పేపర్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ తర్వాత మీ నాన్నగారి చేత సంతకం పెట్టించండి, మేము డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తాం. ఓకే సార్, డాక్యుమెంట్స్ అన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. రే ముందు నువ్వు వెళ్ళి జరగాల్సింది చూడు, ఈ విషయాలన్నీ మేము చూసుకుంటాం. రాజు, భాస్కర్ని తీసుకెళ్ళి. పదండి సార్. డాడీ, నా ఫ్రెండ్ భాస్కర్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అలాగా? ఆయన కొంత అప్పు చేశారు. అయితే మీరు తెలుసుకుంటే. సిగ్గులేదురా నీకు? ఎంత ధైర్యం ఉంటే నీ ఫ్రెండ్ తండ్రి చేసినప్పుడు నన్ను తీర్చమంటావా? అది నర్మయ్, నా ఫ్రెండ్స్ కే నేను ₹1 అప్పాను, అటువంటిది నీ ఫ్రెండ్స్ కిందకి ఇస్తాను రా. డాడీ, డాడీ చాలా కష్టాల్లో ఉన్నారు డాడీ. అప్పు చెల్లించకపోతే ఫ్యాక్టరీ ఇల్లు జప్తు చేసుకుంటారు. అర్థమైందా ఫాదర్ విలువేంటో? రేయ్, తండ్రులే లేకపోతే కొడుకులు అడుక్కు తింటారన్న విషయం నీ ఫ్రెండ్ని చూసి తెలుసుకోరా. డాడీ, డాడీ
అన్నయ్య నా గురించి ఏం ఆలోచించొద్దు. ముందు ఫ్యాక్టరీ ఇల్లు అమ్మేసి అప్పు సంగతి చూడు. అసలు మీ నాన్నగారు అంత అప్పెందుకు చేశారు? బిజినెస్ డెవలప్మెంట్ కోసం. అవును భాస్కర్, ఆ డబ్బుతో మీ నాన్నగారు క్లాత్ ఇంపోర్ట్ చేసుకున్నారు. శాంపుల్గా డిజైన్ షర్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. బ్యాడ్ లక్. ఆ తర్వాత మనకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. మనం తయారు చేసిన డిజైన్స్ ఎవరికి నచ్చక రా మెటీరియల్ అంతా అలాగే ఉండిపోయింది. ఆ షర్ట్స్ నేను చూడొచ్చా? ఇవన్నీ స్పెషల్ మోడల్ షర్ట్స్ సార్. మీ నాన్నగారు ముంబై నుంచి స్పెషల్ డిజైన్స్ నిర్మించి ఈ షర్ట్స్ తయారు చేయించారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇవి బాగానే ఉన్నాయి కదా. జనం టేస్ట్ రోజుకోలా ఉంటుంది. వాళ్ళు ఏదో స్పెషల్ ఉంటే గానీ కొనరు. అందులోనూ షర్ట్స్ మాక్సిమం కొనేది 90% యూతే కాబట్టి ఒకసారి యూత్కి నచ్చే షర్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయితే కోట్లు సంపాదించవచ్చు. మన దగ్గర ఎంత వర్త్ క్లాత్ మెటీరియల్ ఉంటుంది? 1.5 కోటి పైగా. షర్ట్స్ చేసి అమ్మితే కోట్లో లాభం వస్తుంది. క్లాత్ గానీ అమ్మితే కొన్న రేట్లో 20% కూడా రాదు. అంతా లాసే. ఏంటో అంత గందరగోళంగా ఉంది. నాన్నగారు ఉన్నంతకాలం ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. డోంట్ వరీరా, నీతో పాటు మేమందరం ఉన్నాం. లావణ్య, వారం రోజులుగా మనం ఆలోచిస్తున్న బిజినెస్కి ఇదే ప్రారంభం కాబోతుంది. అంటే చెప్తాను. భాస్కర్, మనిద్దరిది ఒకటే సమస్య, డబ్బు. నువ్వు సాధిస్తే మీ చెల్లెలి పెళ్ళి, నీ లైఫ్ సెటిల్. మేము సాధిస్తే మా ఇద్దరి పెళ్ళి, మా లైఫ్ సెటిల్. మీకు తెలియకుండానే మేమిద్దరం ప్రేమించుకోవడం, పెద్దవాళ్ళు కాదనడం కూడా జరిగిపోయింది. అందుకే నీ కష్టాలు నేను షేర్ చేసుకుంటాను రా. నీ సమస్యలు తీరిపోయాక రేపు వచ్చే లాభాలను కూడా షేర్ చేసుకుంటాను. నీ ఇష్టం రా, నేను పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను రా. ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు నా మీద వదిలే. ఓకే. హేమంత్, నీకు ఈ బిజినెస్ లో ఏం నాలెడ్జ్ ఉందని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? సముద్రంలో ఇరుక్కుపోతే ఈత దానంతట అదే వస్తుంది. మన ప్రేమని గెలిపించుకోవడం కోసం దేవుడు చూపించిన దారి ఇది.